నాన్న క్లాప్స్ కొడదామా? దేవుని మహింపరుస్తున్నట్టు క్లాప్స్ కొడతడం వల్ల. కీర్తనలు 1వ అధ్యాయం 1-5 సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఆయన దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యం తరతరములుండును. ఆమేన్. మైటీ ఏంజల్. కీర్తనలు 118:1-2 వరకు. యెహోవా మన ఎడల హెచ్చుగానందు ఆయన విశ్వాసత నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. కీర్తనలు 118:1-4 వరకు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిల్చునని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిల్చునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిల్చునని అహరోను వంశస్థులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిల్చునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. ఆమేన్. ఆమేన్. సందేశ్. కీర్తనలు 151-6 యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన బలము ప్రసిద్ధి చేయు ఆయనను స్తుతించుడి. ఆయనను ఆకాశ విశ్రామందు ఆయనను స్తుతించుడి. ఆయన మహాభావనను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన బురాధనితో ఆయనను స్తుతించుడి. సర్వమండలతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించుడి. తరమండలతోనూ సితారతోనూ ఆయన స్తుతించుడి. మోగుతాళముతోనూ ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. ఆమేన్. సంతోష్. కీర్తనల గ్రంథం 125:1-5. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సీయోను కొండవలెను. యెరూషలేము చుట్టూ పాత ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తమ ప్రజల చుట్టూ ఎందును. నీతిమంతులు పాపము చేయవారితో కూడా తమ చేతులు చాపికొనున్నట్లు. బుద్ధిహీనుల రాజధనము నిత్యము తమ చేతులు చాపికొనున్నట్లు. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయంకు మేలు చేయము. తమ వంకరి తోవలకు తొలగిపోవాలని పాపాలు చేయవారితో కూడా సమాధానం ఇశ్రాయేలు మీద సమాధానం గాక. ఆమేన్. ఆమేన్. సింధు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు సింధు. కీర్తనలు 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన పరుండజేయుచున్నాడు. శాంతిగలమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతిగల మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నాకు నీవు భోజనమును సిద్ధపరచుదువు. నా తల నూనెతో నా తల అంటి ఉన్నావు. ఆమేన్. ఆమేన్. సో ఇప్పుడు మన మధ్యలో యేసు ఎలా పుట్టాడు అందరికీ తెలుసా అండి?